నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 9వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠమాస శుక్లపక్ష తదియ తిథి మధ్యాహ్నం 3:44 వరకు, తదుపరి చవితి తిథి. పునర్వసు నక్షత్రం రాత్రి 8:20 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. వృద్ధి యోగం సాయంత్రం 5:21 వరకు, తదుపరి ధ్రువం యోగం. గరజకరణం మధ్యాహ్నం 3:44 వరకు, వాణిజ్యకరణం రాత్రి 3:54 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 8:01 నుండి 9:40 వరకు. మరల రాత్రి 4:47 నుండి రేపు ఉదయం 6:28 వరకు. అమృతకాలం సాయంత్రం 5:52 నుండి రాత్రి 7:31 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:50, చంద్రోదయం ఉదయం 8:02, చంద్రాస్తమయం రాత్రి 9:42. అభిజిత్ ముహూర్తం పగలు 11:49 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:05 నుండి 5:57 వరకు. రాహుకాలం సాయంత్రం 5:11 నుండి 6:50 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:33 నుండి సాయంత్రం 5:11 వరకు. యమగండం మధ్యాహ్నం 12:16 నుండి 1:54 వరకు. ఈరోజు రంభ తృతీయ. ఉత్తర భారతదేశంలో ఈ వ్రతాన్ని విశేషంగా జరుపుకుంటారు. క్షీరసాగర మథనం సమయంలో ఉద్భవించిన 14వ విశేష అపురూప రూపాలలో ఒకటైన అప్సరస రంభ ఈరోజు ఉద్భవించినది అని స్కంద పురాణం కథనం. శివుడితో వివాహం జరగటానికి పార్వతీదేవి ఈరోజు రంభా వ్రతం ఆచరించినది అని నమ్మకం. కొన్ని ప్రాంతాలలో ఈరోజు సతీ సావిత్రి వ్రతంగా కూడా ఆచరిస్తారు. వివాహిత స్త్రీలు లక్ష్మీదేవిని అరటి చెట్టు మొదట్లో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేసి గాజులను యవ్వన వివాహిత స్త్రీలకు తాంబూలంలో ఇస్తారు. ఇలా చేయటం వలన వారికి భర్త ప్రేమానురాగాలు పుష్కలంగా లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఈరోజు మహారాణా ప్రతాప్ జయంతి. జూలియన్ క్యాలెండర్ ప్రకారం మహారాణా ప్రతాప్ 9/5/1540లో జన్మించారు. తన రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం హల్దీ ఘాటీ యుద్ధంలో అక్బర్తో పోరాడటం ద్వారా మహారాణా ప్రతాప్ కి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. పుష్యార్క యోగం లేదా రవి పుష్యమి యోగం ఈ రోజు రాత్రి 8:20 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఆదివారం రోజున చాలా శుభదాయక శని నక్షత్రం పుష్యమి నక్షత్ర వ్యాప్తి ఉంటే పుష్యార్క యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో నూతన విలువైన వస్తువులు, బంగారం, వజ్ర ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. ఈ సమయంలో చేసే నూతన వ్యాపార ప్రారంభాలు శుభ ఫలితాలను ఇస్తాయి. కొనుగోలు చేసిన నూతన వస్తువులతో పాటుగా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి స్థిరపడుతుంది అని భక్తుల విశ్వాసం. మధ్వ సాంప్రదాయం ప్రకారం ఆధ్యాత్మిక గురువుల ఆరాధన చేయడానికి ఈ యోగ కాలం పవిత్రమైనది అని నమ్మకం. మంత్ర తంత్ర శక్తి ఉపాసనలు నమ్మేవారు ఈ సమయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు రాత్రి 8:20 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించుకోవడానికి అత్యంత అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.